సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని సుళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. స్వర్ణముఖి నది వద్ద విన్నమాల వరకు 3 కిలోమీటర్ల మేర ఉన్న సప్లై కెనాల్ పూడికతీత పనులకు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందుకోసం 38 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మున్సిపాలిటీల అభివృద్ధికి దృష్టి సారించారని తెలిపారు. 2 మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ కాలువలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారని వెల్లడించారు. అభివృద్ధి ప్రామాణికంగా సీఎం కృషి చేస్తున్నారంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది నాయుడుపేటకి. అలాగే సూలూరుపేట మున్సిపాలిటీకి 35 లక్షలు మంజూరు చేయడం అయింది. ప్రతి చోట ఈ సిల్ట్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక్కడ నాయుడుపేటలో ఇవాళ నుంచి ఇక్కడ చెరువులోని ఉన్న చెత్తనంతా పూడికనంతా తీస్తున్నారు. దీనివల్ల మన ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరికీ హెల్ప్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సే ప్రజల రక్షణే ధ్యేయంగా, అలాగే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం. అలాగే నేను కూడా సూలూరుపేట నియోజకవర్గాన్ని